మనం ఎంత సింపుల్‌గా జీవిస్తే మన జీవితం అంత హాయిగా, అంత కంఫర్ట్‌గా ఉంటుంది. ఎంత సరళంగా మన జీవన విధానం ఉంటే, మనం అంత హాయిగా, ఆనందంగా జీవించగలుగుతాం. ఎక్కువగా ఆర్భాటాలు లేకుండా, నేచర్ ఫ్రెండ్లీ, ఈకో ఫ్రెండ్లీ జీవన విధానం. ఈ విధంగా ఉంటున్నప్పుడు మన జీవన విధానం, లైఫ్ స్టైల్ సింపుల్‌గా ఉంటున్నప్పుడు ఏంటంటే, మైండ్ కూడా సింపుల్‌గా ఉంటుంది. ఎక్కువ కాంప్లెక్స్‌గా ఉండదు. ధ్యానం చేయడం సులువవుతుంది. ఆధ్యాత్మిక పరిశోధన చేయడం సులువవుతుంది. సో, ఎవరైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం పైన సాధన చేయాలనుకుంటారో, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోవాలంటారో, వాళ్ళు ఆ మైండ్ యొక్క కాంప్లెక్సిటీని తగ్గించుకోవాలి. మైండ్ యొక్క కాంప్లెక్సిటీని ఎలా తగ్గించుకుంటాం? మన జీవన విధానాన్ని సింప్లిఫై చేసుకోవడం ద్వారా. అంటే మన జీవన శైలిని సింప్లిఫైడ్ చేసుకోవడం ద్వారా, సరళంగా జీవించడం ద్వారా. సరళత్వంలోనే సత్యం ఉంటుంది. సత్యానికి దగ్గరగా జీవించాలి అంటే ప్రత్యేకమైన వేషధారణ అనేది అవసరం లేదు. ఆడంబరాలు కూడా ఎక్కువగా అవసరం లేదు. సో, కనీస జీవిత అవసరాలను మనం పొందుతూ మైండ్ కాంప్లెక్సిటీని తగ్గించుకునే కొలదే ధ్యానం చేయడం కూడా చాలా సులువవుతుంది. ఈజీగా మనం ధ్యానం మీద ఫోకస్ చేయగలుగుతాము. మైండ్ ఎంత బలంగా ఉంటే సాధన కూడా అంత కష్టమవుతుంది. సో, మైండ్ బాగా బలంగా ఎందుకు అవుతుంది? మనం అందరితో పోల్చుకొని మనకు అవసరం లేనివి అన్నీ కూడా ప్రోగు చేసుకుంటాం. రకరకాల భౌతిక వస్తువులు, భౌతిక విషయాలు. తద్వారా మనం ఎక్కువ సమయాన్ని ఆ భౌతిక విషయాలకి కేటాయించాల్సి ఉంటుంది. సో, ఈ బలమైన మనస్సు ధ్యానానికి అనుకూలంగా ఉండదు. బలమైన గోడలను నిర్మిస్తుంది బలమైన మనస్సు. సో, మోర్ సింపుల్, మోర్ ఈకో ఫ్రెండ్లీ, నేచర్ ఫ్రెండ్లీ ఉన్నప్పుడు ధ్యాన మార్గము, సత్య మార్గము ఈ పరిశోధన చేయడం కూడా చాలా సులువవుతుందన్నమాట. వీలైనంత వరకు కృత్రిమ జీవన శైలిని తగ్గించుకోవాలి. మన తినే ఆహార పదార్థాలు కూడా వీలైనంత వరకు చాలా సులువుగా ప్రిపేర్ అయ్యేటివి, సులువుగా జీర్ణమయ్యేటివి, సింపుల్‌గా వండుకున్న ఆహార పదార్థాలు. మన వేషధారణ కూడా చాలా సింపుల్‌గా ఉన్నప్పుడు, మనం వెళ్ళే ప్రదేశాలు కూడా నేచర్‌కి దగ్గరగా ఉండేటివైనప్పుడు, మనం చాలా శక్తిని పొందుతాము. సో, డియర్ మాస్టర్స్, సత్యశోధనలో సరళత్వం చాలా గొప్ప విషయం. సరళంగా జీవించడమే, సింపుల్‌గా జీవించడమే చాలా గొప్ప ఆధ్యాత్మికత. ఒక గొప్ప ఆధ్యాత్మిక సూత్రం. థాంక్ యూ.